స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి సినిమాలలో విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలైతే ఏడాదికి 2-3 చేస్తున్నాడు కానీ గత దశాబ్ద కాలంగా సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. విభిన్న కథలు, జానర్స్ ట్రై చేశాడు కానీ విజయం మాత్రం దక్కలేదు. ఐ, తంగలన్ సినిమాల మేకవర్ కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అయినా కథ విక్రమ్ కు నిరాశ ఎదురైంది. కథలో విషయం లేకపోవడం, డైరెక్టర్స్ వైఫల్యం వలన విక్రమ్ కు విజయాలు వరించలేదు. మధ్యలో మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమా వచ్చినా అది మల్టీ స్టారర్ ఖాతాలోకి వెళుతుంది. ఇక పారంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలన్ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇలా దశాబ్ద కాలంగా హిట్ అనే మాట వినలేదు విక్రమ్. అటు అభిమానులు కూడా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఇన్నాళ్లకు వారి నిరీక్షణకు తెరపడింది. విక్రమ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ వీరధీర శూరన్. ఈ నెల 27న రిలీజ్ అయి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. రిలీజ్ రోజు విడుదల విషయంలో కాస్త గందరగోళం జరిగినా మొత్తానికి విక్రమ్ కష్టం ఫలించింది. దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలోని కథనం ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తోంది. కేరళలో ఎంపరర్ ను తొలగించి మరీ వీరధీరన్ శూరన్ కు థియేటర్స్ కేటాయిస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు విక్రమ్ ఎలాంటి హిట్ కొట్టాడో. మొత్తానికి విక్రమ్ హిట్ కొట్టి ఫ్యాన్స్ కోరిక తీర్చేశాడు.